నందు ప్రియులారా, విశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, వేల్పులలో గనుడా, మీ ఘననామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడండి. మీకు రావలసిన ప్రభావ మహాత్యమును ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినియులమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ఇప్పటి వరకు కొన్ని సంగతులను తేటగా వినగలిగాం. అమూల్యమైన సంగతులు మనం విన్నాం. ఇప్పటి వరకు ఉన్న సంగతులలో ఒకటి 9 నుండి 19 వచనాలలో రాజుల అంగలార్పు విన్నాం. 9, 10 వచనాలలో రాజుల అంగలార్పు విన్నాం. 11 నుండి 16 వచనాలలో వర్తకుల అంగలార్పు విన్నాం. వర్తకుల అంగలార్పు. ఇక మూడవదిగా 17 నుండి 19 వచనాలలో నావికుల అంగలార్పును గూర్చిన సంగతులు విన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 20వ వచనంలో అంగలార్పుల తరువాత ఆనంద ధ్వనులు 20వ వచనాన్ని ఆనంద ధ్వని అని చెప్తారు. ఆనంద ధ్వని. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి అనే మాట చూస్తాం. భూలోకములో అంగలార్పులను గూర్చిన విషయాలు పై భాగంలో మనము ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు పరలోకములో ఆనంద ధ్వనులు అనే మాట చదువుతున్నప్పుడు నిజంగా ఆహా, దేవుడు ఎంత గొప్ప న్యాయమూర్తి! పాపమునకు తగిన శిక్ష విధించినాడు. పాపానికి తగిన శిక్ష విధించాడు. కారణం 24వ వచనంలో చూడగలం. కారణం 24వ వచనంలో మనం చూడొచ్చు. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. చూశారా? పాపమునకు తగిన శిక్ష విధించాడు. ఎందుకో రీజన్ అక్కడ కనపడింది. పరిశుద్ధుల రక్తమును వలికించారు గనుక దేవుడు ఆ పట్టణాన్ని శిక్షించాడు. నిజమే ప్రియులారా, ఎప్పుడైనా
దేవునికి విరోధమైన చర్యలు చేస్తే దేవుడు తగిన శిక్ష విధిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 42వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 42వ వచనం. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము చూడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. సరే, చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును అన్నాడు. చూశారా? దైవ గ్రంథములు ఈ మాటలు మనము చూస్తాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చదువుకుందాం. 44:23. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి. భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీత నాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును. ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరచుకొనును అన్నాడు. ఆర్భాటము చేయండి, ఉత్సాహధ్వని చేయండి, సంగీత నాదము చేయుడి అన్నాడు. అవును, ఆనందాన్ని బట్టి ఉత్సాహధ్వని, ఆర్భాటం, సంగీత నాదం. కనుక మన ప్రభువు నమ్మకమైన వారిని ఆయన పరలోకమునకు చేర్చుకున్నారు. దేవుని కొరకు రక్తము కార్చిన పరిశుద్ధులు ఇప్పుడు పరలోకములో చేరి ఆనందించుచూ ఉన్నారండి. పరలోకములో చేరి ఆనందిస్తూ ఉన్నారు. నీతిమంతుడైన దేవుడు అన్యాయమునకు, అవినీతికి తగిన ప్రతిదండన చేయువాడు. నిజమే కదా? అన్యాయమును అనుభవించిన వారికి విశ్రాంతిని దయచేయువాడు అని తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 10 వచనాలలో మనము చూస్తాం. దైవ గ్రంథములో వ్రాయబడిన మాట ప్రియులారా, తేటగా వ్రాయబడిన మాట. నీతిమంతుడైన దేవుడు అన్యాయమునకు, అవినీతికి తగిన ప్రతిదండన చేస్తాడు. అన్యాయమును అనుభవించిన వారికి విశ్రాంతిని దయచేస్తాడు. దేవుని ప్రజలు ఎవరైనా హింసిస్తే వారు దేవునికి శత్రువులే. అవునా కాదు? దేవుని ప్రజలను ఎవరైనా హింసిస్తే వారు దేవునికి శత్రువులే. మిమ్మును ముట్టినవాడు
నా కంటి పాపను ముట్టినట్లే అనలే. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లే అన్నాడు ఆయన. కనుక ప్రభునందు ప్రియులారా, ఎవరైనా ఎప్పుడైనా దేవుని పిల్లలకు విరోధమైన కార్యము చేస్తే వారిని దేవుడు ఊరకనే విడిచిపెట్టడు. హింసను అనుభవించిన వారికి ప్రతిఫలమిచ్చుట దేవుని న్యాయం. అవునా కాదా? హింసను అనుభవించిన వారికి దేవుని పక్షంగా ఎవరైనా హింసను అనుభవిస్తే వారికి ఆయన ఏమిస్తాడు? ప్రతిఫలమిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలలో ఆ మాటలు రాయబడ్డాయి ప్రియులారా. గనుక ఎప్పుడే గాని ఎవరే గాని దేవుని ప్రజలను హింసించినట్లయితే దేవుడు వారికి ఏమిస్తాడు? తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడెప్పుడు న్యాయము తప్పడు. దేవుడెప్పుడు కూడా ఏం చేయడు? న్యాయము తప్పే దేవుడు కాదు. తగిన న్యాయాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. దీనిని బట్టి దేవుని ప్రజలు పరలోకములో ఏం చేస్తారండి? 20వ వచనంలో ఆనందధ్వనులు చేస్తారు. ఆనందధ్వనులు చేసే వారినిగా దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప సంగతి! ఆ తర్వాత 21 నుండి 24 వచనాలు చదువుకుందాం. మీ బైబిల్ కూడా చూడండి. 21 నుండి 24 వచనాలు. 18వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఇలాగు, మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికినీ కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీయు నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదు వారి యొక్కయు బోరలు ఊదు వారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడునూ నీలో వినబడదు. మరి ఏ శిల్పి అయినా చేయు శిల్పి, ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడును నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడిన నేను. ఈ 21 నుండి 24 వచనాలు ఆఖరి నాశనం. రాజుల అంగలార్పు విన్నాం, వర్తకుల అంగలార్పు విన్నాం, నావికుల అంగలార్పు విన్నాం. దేవుని ప్రజల యొక్క ఆనంద ధ్వనులు విన్నాం. ఇప్పుడు ఆఖరి నాశనం 21 నుండి 24 వచనాలు. దేవుడు మునుపు బబులోనులో ఇర్మియాతో పలికించిన మాటలే
ఏమని పలికించాడు? ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 63 నుండి 64 చదువుదాం. ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి, నేను దాని మీదికి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. చూసారా, ఇక్కడ పలికిస్తూ ఉన్నాడు ఏమని? గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసినచో అది ఎలాగు బయటికి రాక వచ్చుదా, అలాగే మునిగిపోతుంది. అవునండి, కొందరికి పెద్ద బండ గట్టి మెడకు రాయి, తిరుగటి రాయి కట్టి సముద్రములో పడవేస్తే ఇక వాడు పైకి రాగలడా? రాలేడు. మరి ఆ బండ, ఆ రాయి ఎవరికి కట్టమన్నాడు? సువార్తల్లో కూడా మనం చూడగలం. సరే ప్రియులారా, రాయి ఎత్తి సముద్రములో పడవేసినచు అది ఎలాగు బయటికి రాక అలాగే మునిగిపోవును. ఈ రోమా పట్టణము కూడా, అదే బబులోన్ కూడా వేగముగా పడద్రోయబడి ఎన్నటికి కనబడకపోవును. ఇంకెన్నటికీ కనబడదు. ఆఖరి నాశనం ఇంకా ఎన్నటికీ కనబడదు. మనం చదువుకున్న ఈ భాగంలో ఎన్నటికీ కనబడకపోవును, ఎన్నటికీ వినబడదు అను మాటలు ఎక్కువగా చూస్తాం. ప్రియులారా, ఎన్నటికీ కనబడకపోవును, ఎన్నటికీ వినబడదు. మనం గమనించినప్పుడు ఈ పట్టణము ఎప్పటికీ ఎన్నటికీ కనబడకపోవును. సంతోషకరమైన శబ్దము ఎన్నడూ నీలో వినబడదు. చెప్పాడు కదా, మనం చదువుకున్నాం. సంతోషకరమైన శబ్దము ఎన్నడూ నీలో వినబడదు. ఏ శిల్పి నీలో కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపపు వెలుగు ఇకను నీలో ప్రకాశింపదు. పెండ్లి స్వరము ఎన్నడూ వినబడదు. పెండ్లి స్వరము ఎన్నడూ వినబడదు. అయ్యో, ఎంత భయంకరం! ఇంత భయంకరమైన సమూల నాశనమునకు కారణములను మనం పరిశీలిద్దామంటారు ఒకసారి మళ్ళా. ఇలా ఆఖరి నాశనానికి కారణం, ఇంత భయంకరమైన సమూల నాశనమునకు కారణం, ఒకటి, ప్రవక్తల పరిశుద్ధుల రక్తమును చిందించుట. అంతే కదా, 24వ వచనం. ప్రవక్తల పరిశుద్ధుల రక్తమును చిందించుట. 2, దాని రాజులు విగ్రహారాధనయను వ్యభిచార మద్యమందు మునిగిపోయి. దాని రాజులు విగ్రహారాధనయను వ్యభిచార మద్యమందు మునిగిపోయి. 3వ వచనం. ఇక 3వదిగా, దాని వర్తకులు దాని ధనమును
ధనార్జనకు కారణమైన వాటిని ఆరాధించారు. వారికి ధనమే పట్టినది గాని దేవుడు పట్టలేదు. 15వ వచనంలో చూస్తే వారికి ధనం మీద ఉన్న ధ్యాస దేవుని మీద లేదు. ఇక 4వది, జనములన్నీ దాని మాయామంత్రములచే మోసపోయేది. భయంకర సమూల నాశనానికి కారణాలు దాని జనములన్నీ మాయామంత్రములచే మోసపోయేది. 23వ వచనంలో చూస్తాం. ఇక 5వదిగా సృష్టికర్తను విడిచి తమ్మును తాము బహుగా హెచ్చించుకొనిరి. 7వ వచనంలో ఉంది ఆ మాట. ఎవరిని విడిచిపెట్టారు? సృష్టికర్తనే విడిచి తమ్మును తాము బహుగా హెచ్చించుకున్నారు. ఈ 5 కారణాలను బట్టి వారికి సమూల భయంకర నాశనము వాటిల్లింది. మళ్ళా చెప్తున్నా, ఒకటి ప్రవక్తల పరిశుద్ధుల రక్తమును చిందించుట. 24వ వచనం. 2, దాని రాజులు విగ్రహారాధనయను వ్యభిచారం మధ్యమందు మునిగిపోవుట. 3వ వచనంలో. ఇక 3వది, దాని వర్తకులు వారి ధనమును ధనార్జనకు కారణమైన వాటిని ఆరాధించారు. ధనాన్ని పట్టించుకున్నారు గాని దేవుణ్ణి పట్టించుకోలేరు. అది 15వ వచనంలో వ్రాయబడింది. 4, జనములన్నీ దాని మాయామంత్రములలో మోసపోయారు. జనములందరూ కూడా దాని మాయామంత్రములలో మోసపోయారు. 23వ వచనం. 5, సృష్టికర్తను విడిచి తమ్మును తాము బహుగా హెచ్చించుకున్నారు. 7వ వచనం. అందువలన ఇట్టి భయంకరమైన తీర్పు ఆ పట్టణము మీద పడింది. తీర్పు దినమున కిటకిటలాడు వీధులు సందడి లేని మోగ మార్గములైపోతాయి. కిటకిటలాడిన వీధులు ఇప్పుడేమైపోయాయి? సందడి లేని మోగ మార్గములగును. ధనధాన్యములు భోగభాగ్యములు మంటిపాలగును. భోగభాగ్యములు ధనధాన్యములు మంటపాలగును. దేదీప్యములగు కాంతి దేదీప్యమానమైన దీపకాంతులు చిమ్మటి చీకటి అగును. ఆనంద సంతోషములు దుఃఖ కారణమగును. అందచందాలు వికార రూపము దాలుచు. నా అందం, అబ్బో ఎంత అందమో! ఆ అందాన్ని చూసి మురిసిపోయిన వారి అందం, వారి ముఖం వికారమైపోద్ది. జాగ్రత్త అండి. అందంగా కనపడాలని ఎంత విలువైన డబ్బు ఖర్చు చేస్తున్నారు. వాటికైనా ఖర్చు చేస్తారు కానీ అవసరమైన వాటి కొరకు ఖర్చు చేయడానికి మనసు అంగీకరించదు. ప్రియులారా, అందచందాలు వికార రూపము దాల్స్తాయి.
దేవుడు లేని నాగరికత యావత్తు ఎలాగు మారిపోవును. అందుకే మనము దేవునితో సహవాసం, దేవునితో సమాధానం కలిగి ఉన్నామా లేదా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. మార్నింగ్ వాక్య ధ్యాన కూడికలో వరుసగా దేవునికి ఎవరంటే ఇష్టం, దేవునికి ఏదంటే ఇష్టం, మనం ఎలాగుండుట దేవునికి ఇష్టమో చాలా వివరాలు మనం వింటూ వచ్చాం. కనుక ఈ సమయంలో బబులోను అనగా యూఫ్రటీస్ నది పైన కట్టబడిన పట్టణము కాదు, ఆత్మీయ అలంకార చిహ్నమైన రోమా పట్టణం. ఆత్మీయ అలంకారమైన రోమా పట్టణం ఇది మతభ్రష్టత్వముగానున్న రోమాపురియే. గమనించారా? ఇది మతభ్రష్టముగానున్న రోమాపురియే. ఇది చక్రవర్తుల రోమ్, పోపుల రోమ్ అనేవి కనబడినప్పుడు ఇవి క్రీస్తు లేని నామకార్థ మతము. క్రీస్తు లేని నామకార్థ మతం అండి. అది ఎన్నడూ దేవుని ఎడల యథార్థమైనదై ఉండలేదు. అది యథార్థమైనదిగా ఉండలేదు. మరి ఒక స్త్రీ కలదు. ఈమె మహాపవిత్రురాలైన క్రీస్తు భార్య. ఈమె ఎవరండి? మరి ఒక స్త్రీ. ఆమె మహాపవిత్రురాలైన క్రీస్తు భార్య. అదే యథార్థ హృదయముతో అంగీకరించిన సమాజం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం, ఆమె పరలోకములో వరుడైన క్రీస్తును వివాహమాడనయున్న పవిత్ర కన్య. కనుక వాక్యాన్ని వింటున్న మనం యోచించాలి. హృదయ మార్పు లేని ఆచార మతమునా లేక హృదయపూర్వకంగా క్రీస్తును హత్తుకొనిన సత్య సంఘముతోనా? మీరే ఆలోచన చేయండి, మీరే నిర్ణయం చేయండి. పరీక్షించుకొని ప్రభువును హత్తుకొని జీవించుట అత్యంత ఆశీర్వాదకరం, అది ఆనందకరమునై ఉన్నది. కనుక ప్రియులారా, దైవికమైన లేఖనాలలో మనం ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఆనందం మనము పొందాలి గాని అగ్నిగంధకాలతో మండు గుండానికి వెళ్ళకూడదు. ఎక్కడైనా ఏవైనా పొరపాట్లున్నా దిద్దుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని జీవితాన్ని సరిచేసుకొని సిద్ధపడిన వారముగా, జాగ్రత్త కలిగిన వారముగా జీవించాలి. ఎక్కడే గాని, ఎవరమే గాని, ఏ స్థితిలో ఉన్నా మనలను మనము పరీక్షించుకొని ప్రభువును హత్తుకొని జీవించుట అది అత్యంత ఆశీర్వాదకరం, ఆనందమునై ఉన్నది. ఇప్పుడు అర్థమైందండి? ఆఖరి నాశనం ఎంత ఘోరంగా ఉండబోతుంది. మరికొన్ని విషయాలు తర్వాత పాఠాల్లో నేర్చుకుందాం. కాబట్టి ఎవరైనా దేవునికి అనుకూలమైన వారుగా
భూమి మీద ఉన్నప్పుడే మనము జాగ్రత్త పడాలి. అంతా అయిపోయాక జాగ్రత్త పడితే ఏం సుఖం ఉంది? కనుక ప్రతి ఒక్కరూ కూడా దైవికమైన విషయాలను ఆలోచన చేసి దేవునికి దగ్గరగా పాపానికి దూరంగా జీవించి ప్రభువును ఆనందించడం ఎంతైనా మంచిది. జ్ఞానము గల కుమారుడు తన తల్లిని తండ్రిని ఆనందింపచేస్తాడు, సంతోషాన్ని కలిగిస్తాడు. కావున ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాట, ఆనంద ధ్వనులను గూర్చిన సంగతులు విన్నాం. ఆ తర్వాత ఆఖరి నాశనమున్నది. ఆ నాశనము ఎలా ఉండబోతుందో మనం విన్నాం. రోమా పట్టణము వేగముగా అభివృద్ధి చెంది అది వేగముగానే పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ఈ పాపలోకంలో ఉన్నాం కదా. ఎక్కడ? పాపలోకంలో ఉన్నాం. ఈ పాపలోకము నుండి ప్రభువిచ్చే పరలోకానికి వెళ్ళగలుగునట్లు మనం ఇక్కడే జాగ్రత్త పడాలి. మనతో పాటు కొందరిని జాగ్రత్త చేయాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని మనఃపూర్వకంగా మీకు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు పరీక్ష చేసుకుందాం. అంగలార్ప ఆనంద ధ్వనుల ఆలోచన చేయండి. పరిశుద్ధులుగా ఉండి ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉండాలా, లేక ఆలోచన చేయండి. ప్రతిదీ ఆనందధ్వని చేసేవారంగా ఉండాలి గాని అంగలార్పు కలిగిన స్థలానికి వెళ్ళకూడదు. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ కొరకు ఎంత శ్రమ పడ్డారో వారిని చూచి ఆనంద సంతోషములను అనుగ్రహింపచేసే దేవుడవైనందుకు స్తోత్రం. మా ప్రభువా, చేరి వచ్చిన ప్రతివారు ఈ విషయాన్ని, చెప్పబడిన సంగతులను తేటగా గ్రహించిన వారై ఆధ్యాత్మికంగా బలపడి మీకు మహిమ ఆపాదించబడడానికి కృప చూపండి. ఆఖరి నాశనం ఎంత భయానకంగా ఉండబోతుందో. అయ్యో మా ప్రభువా, ప్రతి ఒక్కరూ మీకు మహిమకరంగా మార్చబడి మలచబడి అనుకూలులై మీ చిత్తానుసారులు కాగలుగునట్లు కృపచూపమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆనందధ్వనులని మనం అనుభవించాలి గాని అంగలార్పును అనుభవించకూడదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. సంగతి సరిగా అర్థమైందని విశ్వసిస్తూ ఉన్నాను.